హలో గైస్, వెల్కమ్ టు క్రికోజ్ యూట్యూబ్ ఛానల్. కొట్టేసాం భయ్య, ఆస్ట్రేలియా ఓడిచ్చేసాం. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోవటమే. మ్యాచ్ చూడని వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ చూసిన వాళ్ళకి మాత్రం ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ కనిపించింది. ట్విస్టుల మీద ట్విస్టులు, టెన్షన్, భయం, ఆనందం, కోపం అన్నీ ఈ మ్యాచ్లోనే ఎక్స్ప్రెస్ చేశాం. నవంబర్ 19కి పర్ఫెక్ట్ రివెంజ్ కాకపోయినా సరే ఒక చిన్న రివెంజ్ అనుకోవచ్చు. వాళ్ళు మనల్ని ఫైనల్స్లో ఓడించారు, సో మనం కూడా వాళ్ళని ఫైనల్స్లో ఓడించి మనం ఎంత పెయిన్ ఫీల్ అయ్యామో అది కూడా వాళ్ళకి తెలియాలి. సో అది పర్ఫెక్ట్ రివెంజ్, అది ఫ్యూచర్లో తీసుకుందాం వాళ్ళ మీద. బట్ ఇదైతే ఒక స్మాల్ రివెంజ్. ఇంకా మ్యాచ్ రివ్యూలోకి పోదాం. టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది. అప్పుడే నేను అనుకున్నా ఒక 200 రన్స్ అయినా స్కోర్ చేయాలి, లేకపోతే గెలవడం కష్టమని. రోహిత్ బ్యాటింగ్ చూసి 200 రన్స్ ఏంటి, 250 కూడా కొడతారని అనుకున్నా. రోహిత్ 90sలో అవుట్ అయినందుకు కొద్దిగా బాధగా ఉంది. కానీ ఆ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసి అబ్బా, ఇన్ని రోజులు ఇలాంటి రోహిత్ శర్మను కదా మనం మిస్ అయిందని అనిపించింది. తన బ్యాటింగ్ మొత్తం ఒక పీక్ స్టేజ్లో ఉంది. స్పెషల్లీ స్టార్క్ బౌలింగ్లో కొట్టిన ఆ ఒక్క ఓవర్లో 28 రన్స్, ఇదే గేమ్ చేంజ్ చేసింది. ఇంకోసారి స్టార్క్ ఇండియా మీద మ్యాచ్ అంటే ఈ ఓవరే గుర్తు రావాలి. బ్యాటింగ్లో ఓపెనర్స్ పర్ఫామ్ చేస్తే మన వాళ్ళు ఈజీగా రెచ్చిపోతారని చెప్పా, కానీ విరాట్ డక్అవుట్ అయ్యాడు. అయినా సరే విరాట్ స్కోర్ కూడా నేనే కొడతా అని చెప్పి రోహిత్ శర్మ కుమ్మేశాడు. రోహిత్ ఇలాంటి స్టార్ట్ చేయడం వల్లే మనకి 10 ఓవర్స్లోనే 114 రన్స్ స్కోర్ చేశాం. ఆస్ట్రేలియా మీద ఇలా స్కోర్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. బ్యాటింగ్లో క్రెడిట్స్ మొత్తం రోహిత్కి ఇవ్వాలి. మొత్తం కాదులే, ఒక 80% రోహిత్కి ఇవ్వాలి, మిగతా 20% మిగతా వాళ్ళకి ఇవ్వాలి. ఫినిషింగ్లో వచ్చిన పాండ్యా, దూబే వీళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆస్ట్రేలియా వాళ్ళని కూడా మెచ్చుకోవాలి. 250 రన్స్ ఈజీగా కొట్టేస్తాం అనుకున్నాం, కానీ వాళ్ళు 205కే రెస్ట్రిక్ట్ చేశారు. స్టార్క్ వేసిన యార్కర్ అయితే సూపర్, మైండ్ బ్లోయింగ్. అక్కడ రోహితే కాదు, ఎవరన్నా సరే అవుట్ అవుతారు. సెకండ్ ఓవర్లో ఇచ్చిన రన్స్ని థర్డ్ అండ్ ఫోర్త్ ఓవర్లో కవర్ చేశాడు. స్టార్క్ ఒక్కడే కాదు, హ్యాజిల్వుడ్ కూడా. ఇండియా 205 రన్స్ స్కోర్ చేసింది. అలాంటి మ్యాచ్లో 4 ఓవర్స్ బౌలింగ్ వేసి జస్ట్ 14 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో ఇమాజిన్ చేసుకోండి హ్యాజిల్వుడ్ ఎంత బాగా బౌలింగ్ వేశాడు. ఆస్ట్రేలియా వాళ్ళు ఒక పెద్ద తప్పు చేశారు, అదే వాళ్ళకున్న మిగతా బౌలర్స్ని యూజ్ చేసుకోకపోవటం. వాళ్ళకి స్పిన్నర్స్లో అన్ని పెద్ద ఆప్షన్స్ లేవు. అంటే జాంపా ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళు రెగ్యులర్ స్పిన్నర్స్ కాదు. కానీ మ్యాక్స్వెల్ హెడ్ బౌలింగ్ వేయగలరు, వాళ్ళకి ఇవ్వాల్సింది. కొన్ని స్పిన్నర్స్కి ఒకటి ఇష్టం లేకపోతే మిగతా ఫాస్ట్ బౌలర్స్ కన్నా ఇవ్వాల్సింది. స్టోయినిస్ ఫెయిల్ అవుతున్నా సరే స్టోయినిస్కే ఇచ్చాడు. అదే స్టోయినిస్కి ఇవ్వకుండా తనే బౌలింగ్ వేయాల్సింది, లేదా హెడ్కో, మ్యాక్స్వెల్కో, అవసరమైతే టిమ్ డేవిడ్ వీళ్ళకి బౌలింగ్ ఇవ్వాల్సింది. ఇది ఆస్ట్రేలియా చేసిన పెద్ద తప్పు. మన మ్యాచ్లో ఇలా 5 బౌలర్స్ చల్తే ఏం కాదు, బట్ నాకౌట్ మ్యాచెస్ అది కూడా ఇంత స్కోర్ కొడుతున్నప్పుడు ఓన్లీ 5 బౌలర్స్ని యూజ్ చేయడం అంటే అది ఫూలిష్ తనం అనే చెప్పాలి. ఇందుట్లో అయితే మార్ష్ది 100కి 100% తప్పు ఉంది. అయినా మార్ష్కి కూడా ఈ మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, లేకపోతే మన ఇండియాని తక్కువ అంచనా వేస్తాడా? ఇప్పుడు అర్థమై ఉండదు మన రేంజ్ ఏంటని. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లోకి వెళ్ళిపోదాం. వార్నర్కి మన ఇండియా అంటే చాలా ఇష్టమని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అప్పుడు వన్డే వరల్డ్ కప్లో, ఇప్పుడు T20 వరల్డ్ కప్లో మన ఇండియా మీద ఏం స్కోర్ చేయకుండానే అవుట్ అయ్యాడు. ఎనీవే, లవ్ యూ వార్నర్ బాయ్. హర్షదీప్ అండ్ బుమ్రా ఫస్ట్ 2 ఓవర్స్ అయితే బ్రిలియంట్గా బౌలింగ్ వేశారు. మార్ష్ అండ్ హెడ్ బ్యాటింగ్ చూసి ఈ మ్యాచ్ గోవిందా అని అనుకున్నా. స్పెషల్లీ ఆ హెడ్ అయితే ఇండియాకి హెడ్ ఏక్లా మారుతున్నాడు. మొన్న టెస్టుల్లో, నిన్న వన్డేల్లో, ఇప్పుడు T20లో మనమైతే ఏదో పాత పక్కన్నట్టు అంతలా ఆడుతున్నాడు ఏంటో అర్థం కావట్లా. హెడ్ అండ్ మార్ష్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుట్ అవ్వాలి, లేకపోతే ఇంక మనం ఓడిపోతామన్న సిచ్యువేషన్లో సూపర్ మ్యాన్లా క్యాచ్ పట్టి గేమ్ చేంజ్ చేశాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అక్షర పట్టిన ఆ క్యాచే మ్యాచ్ని టర్న్ చేసింది. తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ కూడా కొద్దిగా మనం భయపడడానికి ట్రై చేశాడు, బట్ ఎనీవే ఫాస్ట్గా పెవిలియన్కి వెళ్ళిపోయాడు. బ్యాటింగ్లో రోహిత్కి ఎలా అయితే క్రెడిట్ ఇచ్చామో బౌలింగ్లో కుల్దీప్కి కూడా అలానే ఇవ్వాలి. అఫ్కోర్స్ అందరూ మంచిగానే బౌలింగ్ వేశారు, మంచి ఎకానమీతోనే బౌలింగ్ వేశారు, అందరూ వికెట్స్ తీశారు. కానీ కుల్దీప్ మాత్రమే కరెక్ట్ టైంలో మార్ష్ అండ్ మ్యాక్స్వెల్ లాంటి డేంజరస్ ప్లేయర్స్ని అవుట్ చేసి ఆస్ట్రేలియా సైడ్ ఉన్న మ్యాచ్ని ఇండియా సైడ్ టర్న్ చేశాడు. ఇంకా తర్వాత వచ్చిన స్టోయినిస్, టిమ్ డేవిడ్ వీళ్ళంతా అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేం. బౌలింగ్లో మాత్రం అందరికీ కొద్దిగా క్రెడిట్ ఇవ్వాలి, కానీ కుల్దీప్కి మాత్రం కొద్దిగా కాదు, చాలా ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. ఈ మ్యాచ్లో కూడా డెత్ ఓవర్స్లో బూమర్ అయితే సూపర్గా బౌలింగ్ వేశాడు. స్పెషల్గా హెడ్ అవుట్ చేసి ఆస్ట్రేలియాకు ఉన్న కొన్ని హోప్స్ కూడా నాశనం చేశాడు. అందుకే బూమరాన్ ద సేవియర్ అంటారు. బౌలింగ్లో హార్దిక్ ఫస్ట్ 3 ఓవర్స్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినా సరే తర్వాత లాస్ట్ ఓవర్ చాలా మంచిగా బౌలింగ్ వేశాడు. మన వాళ్ళు ఫీల్డింగ్లో కొన్ని మిస్టేక్ చేశారు, అందుకే వాళ్ళు లాస్ట్ స్కోర్ అయినా కొట్టారు, లేకపోతే ఏ 150కో ఆల్అవుట్ అయిపోయేవాళ్ళేమో. వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉందని మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ మిడిల్ ఆర్డరే వాళ్ళు చేసింది. ఫైనల్గా ఆస్ట్రేలియా మీద గెలిచేసాం, కానీ తగ్గడానికి రెడీగా ఉన్నాం. ఇంక వీళ్ళ మీద కూడా గెలిచేస్తే కప్ మందే, ఇంక మన ఎవరు ఆపలేరు. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి.